మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు ప్రతి దాంట్లో మేము ఏందో అభివృద్ధి చేసినాం అని పదే పదే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎట్లా అభివృద్ధి అంటే రింగ్ రోడ్లను ఇప్పుడు ఒక చాటు ఉంటే గౌరవం ఉంటుంది. రాజశేఖర విగ్రహాలు ఆయన అంటే అందరికి కూడా అభిమానమే, ఆయన విగ్రహాలు ఉండాల్సిందే. కాకపోతే ప్రతి రింగ్ రోడ్లో ఎన్ని రింగ్ రోడ్లు ఉన్నాయి, అన్ని రింగ్ రోడ్లకు అభివృద్ధి అనే ముద్ర వేసి సారికి పెట్టడం తీయడం ఇదే కార్యక్రమంగా గడిచిన 3 ఏళ్ళు ఇదే పని పెట్టుకొని మీరు కమిషన్ల కోసం చేసుకున్నారో ఇంకో దానికోసం చేసుకున్నారో మీకే అర్థం కావాలా. ఏం దేశ నాయకులు లేరా పెట్టేదానికి విగ్రహాలు? మీరు దాని గురించి వివరణ ఇచ్చుకోవాలా. ఇంకోటి పులిందుల పడగొట్టిన బస్టాండ్, పులిందుల పాత బస్టాండ్ అందరికి ఎంత సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు వర్షం వచ్చే దాని పరిస్థితి ఏంది? ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండ్ పరిస్థితి ఏంది? ఒకసారి దాన్ని కూడా వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసే చాలా ఇదిగా ఉంటుంది. ఇంకోటి మినీ సెక్రటేరియట్ కూడా అదే పరిస్థితే. అభివృద్ధి అంటే ఎట్లా? ఇప్పటికి కూడా మీ గడిచిన 3 సంవత్సరాల్లో మీరు ప్రతి ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకోకుండా అడికే చేసి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. నమస్కారం. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు కొన్ని వాడని పదాలు వాడినాడు. ఒక అమ్మకు పుట్టినారా, ఒక అబ్బకు పుట్టినారా? అమ్మకు అబ్బకు పుట్టేది అందరికీ తెలుసు. మీరు కమిషన్ల కోసం, నేనేందో అభివృద్ధి కోసం వైఎస్ఆర్ల కోసం పాటు పడతా అని నువ్వేదో చెప్పినావు. నువ్వు గరండాల వర్క్ వచ్చినాక నీకు 15 కోట్లు, కొదమాటోళ్ళకి 25 కోట్లు వచ్చినప్పుడు పని చేయకుండా కమిషన్ల కోసం కొట్టాడుకునేది నాకు తెలుసు. మీరు కమిషన్ల కోసం ఇంతవరకు హైదరాబాద్లో పంచాయతీ తెలిసేది నాకు తెలుసు. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మొత్తం క్లారిటీ ఇస్తావు వరప్రసాద్ గారు. నువ్వు కొంత ఆవేశపడకుండా నీట్గా ఉండు. అందరికీ నమస్కారం. గౌరవ చైర్మన్ గారు, మీరు మాట్లాడిన భాష, మీరు ఆరోపించిన దాని మీద రేపు 11 గంటలకు నీకు సుంకులమ్మ దేవలం బ్రాహ్మణపల్లె రోడ్డులో ఉన్నటువంటి సుంకులమ్మ దేవలం, పవిత్రమైన సుంకులమ్మ దేవలం దగ్గరికి ప్రమాణం చేసేదానికి మీరు అడిగిన కోరిక మేరకు మీరు నిరూపించుకునేదానికి ఏదైనా సిద్ధంగా ఉంటే రేపు 11 గంటలకు నేను వస్తున్నా. మీరు కూడా రాండి. ఏదో మీరు మీసం మెలేస్తే మీరు చేసిన తప్పులన్నీ పోతాయి అనుకుంటున్నారు. మీసాలు మీకు కాదు, మాకు ఉన్నాయి. మేము కూడా తిప్పగలుగుతాము. నీకు చేతనైతే రేపు 11 గంటలకు నేను పేర్లతో సహా చెప్పిన, నిన్ను ఎవరైతే కొట్టినారో వాళ్ళ పేర్లతో సహా, ఎర్ర జగదీషు, పెద్దగూడాల జగదీష్ అంటారా ఆయన్ని, చిన్నగూడాల మహేష్, తర్వాత ఒక కన్వీనరు, నిన్ను కొట్టలేదా? నిన్ను కొట్టినప్పుడు ఆ ఇంట్లోంచి నువ్వు బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తినది నిజం కాదని నువ్వు నిరూపించుకోగలిగితే వాళ్ళని పిలుచుకొచ్చుకో. పేర్లతో సహా చెప్పిన వాళ్ళను సుంకులమ్మ దేవాలయంలో కొట్టలేదని ప్రమాణం చేయించుకో. నేను బహిరంగంగా నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తా. నీకు చేతనైతే పిలుచుకొచ్చుకో. మళ్ళా చెప్తానా, రా.